అఫ్లికేట్ మార్కెటింగ్ అంటే మీకు సంబంధించిన యూట్యూబ్ బ్లాగ్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ పేస్ట్ చేసి ప్రమోషన్ చేయడం వల్ల ఆ లింక్ను క్లిక్ చేసి ఎవరైతే ప్రోడక్ట్ అన్నది పర్చేజ్ చేస్తారో దానికి సంబంధించిన కమిషన్ మీకు యాడ్ అవుతుంది. అన్ని ప్రోడక్ట్లకు ఒకే రకమైన కమిషన్ అయితే ఉండదు. ఇది బ్యూటీ ప్రోడక్ట్స్ ఒక టైప్ ఆఫ్ కమిషన్ ఉంటుంది, లైక్ ఎలక్ట్రానిక్స్ ఒక టైప్ ఆఫ్ కమిషన్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డిఫరెంట్ కమిషన్ అయితే ఉంటుంది. అసలు అప్లికేటింగ్ మార్కెటింగ్ అన్నది చేయాలంటే ఇందులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం. అప్లికేట్ మార్కెటింగ్ చేయాలంటే ఇందులో కంపల్సరీగా ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మర్చెంట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి అఫిలియేట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కస్టమర్. మర్చెంట్ అంటే ఏంటంటే డెవలపింగ్ అండ్ సేల్స్ చేసే వాళ్ళని మర్చెంట్ అంటారు, అంటే లైక్ అమెజాన్. ఓకే, అండ్ అఫిలియేట్ అంటే ఎవరంటే మీరే, అంటే ఆ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ లింక్ తీసుకొని మీకు సంబంధించిన సోషల్ మీడియాలో లేకుంటే మీకు సంబంధించిన యూట్యూబ్ బ్లాగ్లోనో అది పేస్ట్ చేసి ప్రమోషన్ చేయడం వల్ల మీరు దాని నుంచి కొంచెం కమిషన్ ఎర్న్ చేస్తారు కాబట్టి మీరు అఫిలియేట్ అవుతారు. అండ్ కస్టమర్ ఎవరంటే అమెజాన్ డెవలప్ చేసిన ప్రోడక్ట్ని మీరు సోషల్ మీడియానో లేకుంటే యూట్యూబ్ బ్లాగ్లోనో ఆ లింక్ను ప్రమోషన్ చేయడం వల్ల ఆ లింక్ను క్లిక్ చేసి ఎవరైతే ప్రోడక్ట్ను కొంటారో వాళ్ళు కస్టమర్ అవుతారు. సో ఇదంతా ఒక సర్కిల్ అన్నమాట. ఓకే, అండ్ ఈ అప్లికేటివ్ మార్కెటింగ్ చేసి చాలామంది మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. సో అసలు అప్లికేట్ మార్కెటింగ్ చేయాలంటే దీనికి ఎలిజిబుల్ ఎవరెవరు ఉంటారంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అకౌంట్స్ అనేది ఉండాలి, లేకుంటే మీరు ఒక యూట్యూబ్ బ్లాగర్ అయి ఉండాలి. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు ఒక బ్లాగ్ ఉంది, నాకు అప్లికేట్ చేస్తున్నాను, నాకు అమౌంట్ అనేది రావడం లేదు, అండ్ నాకు ఒక అకౌంట్స్, నాకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, నేను అప్లికేట్ చేస్తున్నా, నాకు అమౌంట్ రావడం లేదు. సో ఇది అందరికీ వర్కౌట్ అవ్వదండి. సో సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ బ్లాగర్ చేసేటోళ్ళు కానీ ఎవరికైనా కానీ మీకు ఫాలోవర్స్ అన్నటోళ్ళు ఉండాలి. సో ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారో, ఎవరికైతే వాచ్ టైం ఎక్కువ, లైక్ వ్యూస్ ఎక్కువ వస్తాయో, ఎవరికైతే లైక్స్ ఎక్కువ వస్తాయో, సో వాళ్ళకు ఇది వర్కౌట్ అవుతుంది. సో ఎలా అన్నది నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అప్లికేట్ మార్కెటింగ్ సంబంధించి ఒక ప్రోడక్ట్ లింక్ అన్నది మీకు సంబంధించిన సోషల్ మీడియాలో పేస్ట్ చేసి దాన్ని ప్రమోషన్ చేశారు. ఒక 10K ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి. సో మీరు పేస్ట్ చేసి ప్రమోషన్ చేయడం వల్ల ఆ లింకును ఒకరోజు ఇద్దరు క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్స్ని బై చేశారు. ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అనుకోండి. అంటే మీకు ఆ ప్రోడక్ట్ మీద కమిషన్ ఒక 5% వస్తుంది అనుకుంటే, ఒక ప్రోడక్ట్ మీద 1000 రూపీస్ ప్రోడక్ట్ మీద మీకు ఒక 50 రూపీస్ వస్తుంది. సో ఇద్దరు బై చేసినారు కాబట్టి మీకు ఆ ప్రోడక్ట్ మీద 100 రూపీస్ అనేది మీ అకౌంట్కి యాడ్ అవుతుంది. సో ఇలా మీకు సంబంధించిన సోషల్ మీడియాలో కానీ మీరు ఒక యూట్యూబ్ బ్లాగర్ అయితే బ్లాగ్ కానీ మీకు ఫాలోవర్స్ అన్నది, మీకు సబ్స్క్రైబర్స్ అన్నది ఎక్కువ ఉండాలి. సో ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50K ఫాలోవర్స్ ఉన్నారు, మీరు ఆ ప్రోడక్ట్ లింక్ని క్లిక్ చేసి బై చేశారు అనుకోండి. అంటే మీకు 50 ప్రోడక్ట్స్ సేల్ అయినాయి, మీ కమిషన్ 5%. అంటే ఏంటంటే వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి, లేకపోతే ఆ వెబ్సైట్ కింద బాటంలో మీకు బీ అండ్ అఫిలియేట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు అందులో రిజిస్టర్ అవ్వాలి. సో అందులో రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు దాంట్లో కంప్లీట్గా మీ పర్సనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయాలి.
అది ఇండియా వాళ్ళైతే ఇండియా నుంచి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారు. అదర్ కంట్రీస్ అయితే లైక్ యూఎస్ యూకే అయితే వాళ్ళు పేపాల్ యూజ్ చేస్తారు. సో వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చుకుంటారు అనమాట. సో ఈ అమౌంట్ అనేది ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటే మీరు ఎర్న్ చేసిన అమౌంట్ మినిమం $1000 ఉంటే ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది మనం ప్రతిరోజు చేయొచ్చా లేకుంటే మాకు వీలున్నప్పుడు చేయొచ్చా అంటే అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి మనకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుందంటే సో దానికి మనం డెడికేటెడ్గా రోజు ఒక 1 అవర్ 1.5 అవర్ స్పెండ్ చేసి మీరు మీకు ఏవైతే ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయో సో వాటి లింక్స్ తీసుకొని మీకు సంబంధించిన సోషల్ మీడియా లేకుంటే బ్లాగర్లో పోస్ట్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా మీరు మనీ అన్నది ఎర్న్ చేయొచ్చు. సో సార్ ఇప్పుడు బిగినర్స్ కానీ లేకుంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కానీ ఇది చేయొచ్చు అంటే నాకు తెలిసి వాళ్ళు అర్న్ చేయడం అనేది నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నప్పుడే మనకు రీచింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం పేషెన్స్తో ఓపికతో వెయిట్ చేసి ఈ అప్లికేటివ్ మార్కెటింగ్ కంటిన్యూ చేయడం వల్ల మనీ అనేది